వెల్కమ్ టు RL13 న్యూస్. దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా గాజువాక నియోజకవర్గం 64వ వార్డు పేద గంట్యాడ జంక్షన్ వైసీపీ వార్డు ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీను ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు గజమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, గాజువాక వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు వారందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఏకైక వ్యక్తి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. అనంతరం ధర్మాల శ్రీను మాట్లాడుతూ నమ్ముకున్న జనం కోసం ఎంత దూరమైనా పోరాడే తత్వం గల నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, అదేవిధంగా ఆయన స్ఫూర్తితో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో మర్తపూడి పరదేశి, గోందేశి మహేశ్వర్ రెడ్డి, గోందేశి వెంకట రమణారెడ్డి, గోందేశి పెద్దిరెడ్డి, నక్క రమణారెడ్డి, ధర్మల అచ్యుత్, పితాని అన్నవరం, సారిపిల్లి అప్పారావు, గొడ్డు శ్రీను, పితాని మాధవరావు, కదిరి తాతారావు, ఎల్లాజీ, సంపంగి, ఈశ్వరరావు, కోవిరి బాపనయ్య తదితర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో గల ప్రతి ఆంధ్రుడికి తీరని లోటు ఈరోజు కీర్తిశేషులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు లేరని తెలిసిన తర్వాత ఎన్నో గుండు లాగిన సంగతి మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రం అధోగతి పాలవడానికి కారణం కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు లేకపోవడమే. అలాంటి మహానుభావుని స్మరించుకునే అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి, పేదవాడు కూడా డబ్బునుడితో సమానంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో తన సుదీర్ఘ పాదయాత్రలో పేదవాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి చేసిన ఘనత చాటి చెప్పే నమస్కారాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు చాలా ఘనంగా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క పెదగంటడ కోడల్లో. మరి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అటువంటి మహానుభావుడు లేనటువంటి లోటు ఏంటో కూడా మనందరికీ తెలిసింది. మరి రాబోయే రోజుల్లో మనం మన భావి తరాలకు తెలిసవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇటువంటి మహానుభావుడు లేపడం వల్ల రాష్ట్రం ఈ విధంగా కుక్కల జిమ్మని ఇస్తురాకులా తయారైంది. ఎందుకంటే మరి ఏదైతే మనం చూసాం ఆనాడు రాష్ట్రాన్ని విభజించి ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందో, ఎందుకంటే కేవలం ఒకే ఒక వ్యక్తి లేకపోవడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా తయారైంది. కాబట్టి మరి ఇటువంటి వ్యక్తులు మన రాష్ట్రానికి ఎంతో అవసరం. ఎందుకంటే ఇటువంటి మహానుభావులు లేకపోవడం వల్లనే ఈ విధంగా మన యొక్క భవిష్యత్తు ఈ విధంగా అంధకారంలోకి వెళ్ళడానికి మూల కారణం. మరి రాబోయే రోజుల్లో మనందరం కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మనందరికీ మరి ఆరోగ్యశ్రీ కానీ, మరి ఏ విధంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈ యొక్క పెన్షన్స్ కానీ, ఇవన్నీ రైతు రుణమాఫీ కానీ, రైతులు ఆదుకునే విధానం కానీ, ఉచిత విద్య